నమస్తే అండి. నా పేరు నందిక ప్రమీల. నేను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌సీపీలో మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నానండి. నిన్న నేను ఒక వీడియో చూడడం జరిగింది. అందులో జుత్తుక సూర్యకుమారి గారు ఏఎంసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ వీడియో చూశాను. మీరు సూపర్ 6 పథకాలు చాలా చక్కగా కొనసాగుతున్నాయి నియోజకవర్గంలో అని చెప్పారు. అయితే ఎంతవరకు అవి కొనసాగుతున్నాయో ఒకసారి మాట్లాడదామని చెప్పి నేను కూడా మీ మధ్యకొచ్చాను. మరి మీరు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో నిరుద్యోగ భృతి ఒకటి మాట్లాడారు మీరు. నిరుద్యోగ భృతి ఏదైతే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తానన్నారో మీరు, ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారు? పారదర్శకంగా అవి ఒకసారి మాకు బయట పెడితే మేము కూడా తెలుసుకుంటాము. ఉద్యోగం కల్పించలేని పక్షంలో ఒక్కొక్కరికి కూడా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. మరి ఎంతమందికి మీరు ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు మీరు మాకు పారదర్శకంగా మీరు మాకు చూపిస్తే మేము సంతోషిస్తాం. లేని పక్షంలో మేము ఎంతమంది ఉన్నారో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారని మేము ముందుకు తీసుకొస్తాం. దయచేసి 20 నెలలుగా మీరు బాకీ పడ్డ నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 ఇంటూ 20 నెలలు ఉన్నదో 60,000 చొప్పున వాళ్ళకి మీరు ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఆడబిడ్డ నిధి కూడా ఇస్తానని మీరు ప్రస్తావించారు. మరి ఆడబిడ్డ నిధి ఎంతమంది ఆడబిడ్డలకు ఇచ్చారు? అసలు మన నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉన్నారు? ఇంతవరకు మీరేమన్నా దాని గురించి ఒక లెక్క మాకు చూపించడం జరిగిందా? లేదు. మరి ఎంతమందికి ఆడబిడ్డలకు మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారో ఒకసారి మాకు చెప్పండి. లేని పక్షంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారో మేము మీ ముందుకు తీసుకొస్తాము. 1,500 చొప్పున మరి 20 నెలలు బాకీ పడ్డది కాస్త మీరు 30,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క మహిళకు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు 18,700 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఆ ఉన్నత వర్గాలు ఉన్న మహిళలకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మంచి ప్రభుత్వంలో మేము ఇచ్చిన పథకాలను చూస్తేనే మరి ఈరోజు మా యొక్క సూర్యనారాయణ రెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు సబబో ఆలోచించండి. ప్రతి మహిళకు న్యాయం జరుగుతూనే వచ్చింది. ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందుతూనే వచ్చింది. మహిళలుగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కుటుంబాలని నడిపించాల్సింది మహిళలే. ఆ మహిళలే చక్కగా ఆర్థిక సాయం పొందుకుంటూ కుటుంబాలు నడిపించడం జరిగింది. ఈరోజు చూస్తే అన్ని పథకాలు కూడా పడకేసిన పరిస్థితి ఉంది. ఏ మహిళకు కూడా సంతోషం లేదు. ఏ మహిళ కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏ పథకం కూడా సరైన స్థాయిలో కూడా జరగని పరిస్థితి. ఏదన్నా అంటే అరాకొరాగా జరుగుతూ అది కూడా ఏం చెప్తున్నారంటే సూపర్ 6 సూపర్ అయిపోయింది, మాకు బాగా మేము అమలు చేసేస్తామని అంటున్నారు. ఎంతవరకు అమలైందని మరి మహిళలుగా మీరు కూడా ఆలోచించండి. ఎంతమందికి మహిళలకు మనం న్యాయం చేయగలుగుతున్నాం? ఓ మహిళగా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరేంటంటే గత ప్రభుత్వాన్ని నిందిస్తూ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తున్నారు. మన పాలనలో ఎలా జరుగుతుంది, మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం, గత పాలకులు ఏం చేశారనేది కూడా ఆలోచించండి ఒకసారి. డోక్రా మహిళలకు 0 వడ్డీతో మీకు రుణాలు ఇస్తానన్నారు. అది ఎంతవరకు ఇచ్చారు? మా ప్రభుత్వంలో మరి సూర్యనారాయణ రెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు హయాంలో మరి 0 వడ్డీతో డోక్రా మహిళలకు రుణాలు అందడం కూడా జరిగింది. మరి ఇప్పుడు చూస్తే మరి అసెంబ్లీలో బడ్జెట్లో కనీసం దాని గురించి ఒక నిధులు కేటాయించడం కూడా జరగల. దీన్ని మంగళం పడేశారు శుభ్రంగా. ఈ పథకానికి శుభ్రంగా మంగళం పడేశారు. ఇది ఆడవాళ్ళకి అన్యాయం చేసినట్టు కాదా? ఆడవాళ్ళ తరపున మాట్లాడాల్సింది పోయి ప్రభుత్వం ఎవరిదైనా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక ఆడవాళ్ళ పక్షాన ఆడవాళ్ళు మాట్లాడకపోతే మరి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వారికి నెలకి 4,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఎంతమందికి మీరు 4,000 రూపాయలు ఇచ్చారో మాకైతే తెలియదు. కానీ 20 నెలలుగా బాకీ పడ్డది కలిపితే ఒక్కొక్కరికి 80,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. మీరు ఎంతమందికి ఇచ్చారో చూపించండి. ఇవ్వలేని వాళ్ళు మేము మీ ముందుకు తీసుకొస్తాం. అది ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఏదైతే మేము ఇచ్చేసామని చెప్తున్నారు కాబట్టి ఇవ్వలేని వాళ్ళు మేము ముందుకు తీసుకొస్తాం. ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇందులో ఉన్న 3 సంవత్సరాల ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండి చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబం ఆర్థిక సాయం కోసం మరి తెలుగుదేశంలో గత ప్రభుత్వం నుంచి ఏదైతే 14 నెలలుగా వీళ్ళైతే మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆర్థిక సాయం చేయమని, లేదంటే పెన్షన్ అన్న రాయమని చెప్పి మరి మహిళా నేతలు ఎవరైతే మీ మధ్యన ఉన్నారో మరి చంద్రకాంత్ గారికి ఈ విషయం తెలుసు. మరి ఆవిడ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరి ఆర్థిక సాయం కూడా చేయలేకపోయారు. మీరు సూపర్ 6 పథకాల గురించే మాట్లాడుతున్నారు. మీ చుట్టూ జరుగుతున్న
విషయాల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు, ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయలేకపోతున్నారు. మరి ఎలాగండి వీళ్ళకే సాయం చేయలేనోళ్ళు, వీళ్ళకి న్యాయం చేయలేనోళ్ళు మన నియోజకవర్గానికి ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు? మొత్తం సూపర్ 6 పథకాలన్నీ మేము చేసేసామని అంటున్నారు. ఈ బిడ్డ చూస్తే మరి ఎస్సీ దళితులు కుటుంబాలకు చెందిన వ్యక్తి. మరి వీళ్ళ నాన్నగారు ఒక రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తి. వీళ్ళ ఆర్థిక సాయం కోసం మరి టీడీపీ గవర్నమెంట్ చుట్టూ మరి 14 నెలలుగా తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. ఆర్థిక సాయం చేయండి, లేదంటే మాకేమన్నా పెన్షన్ రాయండి అని చెప్పి. ఈ బిడ్డ మరి గత వారంలో చనిపోవడం జరిగింది. ఈ పాపం ఎవరిదంటారు? ఈ మాత్రం మీరు సాయం చేయకుండా మరి గత ప్రభుత్వం ఎన్ని మేలులు చేస్తే దాన్ని విమర్శిస్తూ కూర్చున్నారే. మీ వరకు మీ చుట్టూ ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన మీరు మహిళలుగా ఉండి ఏం చేస్తున్నారు? సూపర్ 6 పథకాలు మీరు అమలు చేసేసామంటున్నారు కాబట్టి మీరు మాకు ఒక ఛాలెంజ్ విసిరారు. రండి మీరు మాతో మేము చూపిస్తామన్నారు. మా నాయకుల వరకు అవసరం లేదు. మా నాయకులకు అసలు బిజీగానే ఉంటారు, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉంటారు. వాళ్ళ సమయం మేము వృధా చేయదలుచుకోలేదు. మా నాయకుల వరకు అవసరం లేదు. మేము వస్తాము మీతో పాటుగా. ఇక్కడ ఎంతమందికి పథకాలు అందాయో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుదాం. ఇవ్వలేని పక్షంలో, ఎవరికైనా అందలేని పక్షంలో ఆన్ ది స్పాట్ 20 నెలలది కలిపి మీరు ఇస్తానంటే మీతో పాటు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సవాల్ మీరు స్వీకరిస్తే ఏ టైమో మీరు చెప్పండి, ఆ టైంకి మేము అక్కడ ఉంటాం.